న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం. రోజూ లక్షలాది మంది వచ్చిపోయే సందడిగల ప్రపంచం. మెరిసే వెలుగులు, సూట్లు, బూట్లు ధరించి వేగంగా నడిచే వ్యాపార యాత్రికులు. వీరి మధ్య ఒక సామాన్యుడు తెల్లని జుబ్బా, తలపై టోపీ ధరించి ఒక పాత భుజం సంచితో విమానాశ్రయ గేట్ ద్వారా అడుగుపెడతాడు. అతని పేరు అబ్దుల్ కరీం. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉంటుందని అనిపిస్తుంది. జుట్టు తెల్లబడి ఉంది. ముఖం సామాన్యంగా ఉన్నా కళ్లలో అసాధారణమైన మెరుపు. కాని అతని సామాన్య వేషం భద్రతా అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అన్నట్టు ఒక చూపు. భద్రతా గేట్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఒక అధికారి చేతితో అతన్ని అడ్డుకున్నాడు. మీ పాస్పోర్ట్ చూపించండి, కఠినమైన స్వరంతో అడిగాడు. అబ్దుల్ కరీం శాంతంగా తన సంచి నుండి పాస్పోర్ట్ తీసి ఇచ్చాడు. అధికారి పాస్పోర్ట్ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అతన్ని సందేహంతో చూశాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? శాన్ ఫ్రాన్సిస్కోకు. అతను సామాన్య ఇంగ్లీష్లో సమాధానమిచ్చాడు. అధికారి ముఖంలో సందేహం మరింత పెరిగింది. అతను ఇతర అధికారులను పిలిచాడు. కొన్ని క్షణాల్లో 3-4 అధికారులు అతని చుట్టూ నిలబడ్డారు. మీ వద్ద యాత్రకు సరిపడా డబ్బు ఉందా? ఒక అధికారి ఎగతాళిగా అడిగాడు. అబ్దుల్ కరీం చిరునవ్వుతో జేబులో నుండి కొన్ని డాలర్లు చూపించాడు. అయినప్పటికీ అధికారులు సంతృప్తి చెందలేదు. వారు అతన్ని ఒకవైపుకు తీసుకెళ్లారు. సందడిగల జనసమూహంలో అతన్ని ప్రజలు గమనించడం మొదలెట్టారు. కొందరు గుసగుసలాడుతున్నారు. సందేహాస్పదంగా కనిపిస్తున్నాడు. నిరాశ్రయుడై ఉంటాడా? ఇతనికి వీసా ఎలా వచ్చింది? అతన్ని ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లారు. సంచిని తనిఖీ చేసినప్పుడు అందులో కొన్ని పుస్తకాలు, ఒక డైరీ, ఒక పాత మొబైల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. దీనితో ఎవరికైనా కాల్ చేయగలవా? ఒక అధికారి ఎగతాళిగా అడిగాడు. అబ్దుల్ కరీం శాంతంగా చెప్పాడు, ఒక ఫోన్ కాల్ చాలు. కొంత సంశయంతో వారు ఫోన్ తిరిగి ఇచ్చారు. అతను ఒక నంబర్ డయల్ చేశాడు. నేను న్యూయార్క్ విమానాశ్రయంలో ఉన్నాను. ఏదో అపార్థం జరిగినట్టుంది, అతను శాంతంగా చెప్పాడు. తరువాత అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అధికారులు ఎగతాళిగా నవ్వారు. ఒక కాల్తో ఏం జరగబోతోంది? కాని 5 నిమిషాలు కూడా గడవకముందే విఐపి గేట్ ద్వారా నల్లని సూట్లు ధరించిన 3 అధికారులు పరుగెత్తుకుంటూ వచ్చారు. వారి వెనుక విమానాశ్రయ మేనేజర్ ఉన్నాడు. అబ్దుల్ కరీం సాహెబ్, ఎక్కడున్నారు? ఒకరు బిగ్గరగా అడిగాడు. భద్రతా అధికారులు షాక్ అయ్యారు. అక్కడున్నారు, ఒకరు వణుకుతున్న చేత్తో చూపించాడు. అధికారులు అతని దగ్గరకు పరుగెత్తారు. తర్వాత విమానాశ్రయం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయే దృశ్యం. సూట్లు ధరించిన అధికారులు, టోపీ, జుబ్బా ధరించిన ఆ మనిషి ముందు గౌరవంగా తలవంచారు. మీకు కలిగిన అసౌకర్యానికి మేము అత్యంత క్షమాపణలు కోరుతున్నాము, ఒకరు చెప్పాడు. జనసమూహం ఆశ్చర్యపోయింది. ఇప్పటివరకు సామాన్యుడిగా భావించిన అబ్దుల్ కరీం ఒక గొప్ప వ్యక్తి అని తెలిసింది. అతన్ని విఐపి లాంజ్కు తీసుకెళ్లి ప్రత్యేక గౌరవం ఇచ్చారు. వార్త వేగంగా వ్యాపించింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. టోపీ ధరించిన భారతీయుడు అమెరికా అధికారులను ఆశ్చర్యపరిచాడు అని వార్తలు. మరుసటి రోజు న్యూయార్క్ టైమ్స్లో శీర్షిక, సామాన్యుడి శక్తివంతమైన గుర్తింపు, గౌరవం సంపాదించిన భారతీయుడు అబ్దుల్ కరీం సామాన్యుడు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా సాంకేతిక ఫౌండేషన్ స్థాపకుడు, భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి కంపెనీల సీఈఓలు అతని శిష్యులు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, సాంకేతికతను ప్రోత్సహించడానికి అతను పనిచేశాడు. విమానాశ్రయ డైరెక్టర్ స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పాడు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారిక క్షమాపణ పత్రం జారీ చేసింది. భద్రతా అధికారులపై విచారణ ప్రకటించారు. ఇది కేవలం అపార్థం మాత్రమే, డైరెక్టర్ చెప్పినప్పుడు అబ్దుల్ కరీం నవ్వి, అపార్థాలు మానవత్వంలో భాగం, వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి అన్నాడు. అమెరికా మీడియా, CNN, BBC అన్నీ ఈ వార్తను ప్రచారం చేశాయి. ఈ సంఘటన గురించి మీకు ఏమనిపిస్తోంది? వివక్ష గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రిపోర్టర్లు అడిగారు. అబ్దుల్ కరీం ఒక్క వాక్యంలో సమాధానమిచ్చాడు, వస్త్రాలు కాదు, కర్మలు మనిషిని నిర్వచిస్తాయి. ఈ మాటలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి.
అందరినీ గౌరవించండి అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. వార్త భారతదేశానికి చేరినప్పుడు దేశం గర్వంతో నిండిపోయింది. ప్రధానమంత్రి ట్వీట్ చేశారు, అబ్దుల్ కరీం వంటి వ్యక్తులు భారతదేశ యథార్థ గర్వం. సామాన్యతకు మాదిరి. ఢిల్లీ విమానాశ్రయంలో అతని తిరిగి రాక ఒక ఉత్సవంగా మారింది. వేలాది మంది పూమాలలతో స్వాగతించారు. విద్యార్థులు నినాదాలు చేశారు, భారతమాతకు జై, అబ్దుల్ కరీం అమర్ రహే. ఈ సంఘటన తర్వాత అమెరికాలో విమానాశ్రయ భద్రతా పద్ధతులు సవరించబడ్డాయి. వస్త్రాల ఆధారంగా ప్రొఫైలింగ్ నిషేధించబడింది. భారతదేశంలో మనం వస్త్రాలతో మనుషులను అంచనా వేస్తున్నామా అనే చర్చ ఉద్భవించింది. కళాశాలల్లో అబ్దుల్ కరీం ప్రసంగాలు చేశాడు. రూపం కంటే మానవత్వాన్ని గౌరవించండి అనే అతని మాటలు అందరి మనసులో నాటుకున్నాయి. అబ్దుల్ కరీం ఈ సంఘటనను ఒక అవకాశంగా మలచుకున్నాడు. అందరికీ గౌరవం అనే పేరుతో ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ళు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలలో అతను ప్రసంగాలు చేశాడు. బాహ్య రూపం కంటే ఆంతరిక విలువలు గొప్పవి అని అతను బోధించాడు. తెల్లని జుబ్బా, టోపీ ధరించిన ఆ సామాన్యుడు ప్రపంచానికి ఒక గొప్ప పాఠం నేర్పాడు. గౌరవం అందరి హక్కు, వారు సామాన్యులైనా అసాధారణులైనా.